తాడేపల్లిలోని 17 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి 2 ఎకరాల్లో అతిపెద్ద పార్టీ ఆఫీస్ని అక్రమంగా కడుతున్న జగన్ రెడ్డి అక్రమ కట్టడంపై ఇప్పటికే నోటీసులు ఇచ్చిన అధికారులు నిబంధనల ప్రకారం నిర్మాణంలో ఉన్న కట్టడాన్ని కూల్చేశారు. తాడేపల్లిలోని 17 ఎకరాల ఇరిగేషన్ శాఖకు చెందిన ప్రభుత్వ స్థలంలో తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్కు మంచినీళ్లు కల్పించేందుకు 2019 ముందు నాటి టీడీపీ ప్రభుత్వం మంచినీటి ప్లాంట్ ఏర్పాటుకి కూడా సన్నాహాలు చేసింది. అయితే మంచి సెంటర్లో ఉన్న 17 ఎకరాల ప్రభుత్వ స్థలం కావడంతో నాడు సీఎంగా ఉన్న జగన్ రెడ్డి దీనిపై కన్నేసి ఆ స్థలాన్ని తమ పార్టీ కార్యాలయానికి రాసిచ్చేశాడు. తాడేపల్లి వాసులకు మంచినీటిని అందించాల్సిన చోటుని కబ్జా చేసి తమ పార్టీ కార్యాలయం కట్టడానికి కబ్జా చేశాడు. ప్రభుత్వం మారటంతో వైసీపీ యత్నానికి బ్రేక్ పడింది. ఇప్పుడు ఆ 2 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని వైసీపీ కబ్జా నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాపాడింది.